అటవీ శాఖ అధికారులు పూణే నుంచి వచ్చిన రెస్క్యూ నిపుణుల బృందం సంయుక్త వ్యూహంతో మండపేట నియోజకవర్గం రాయవరం మండలం కూర్మాపురం గ్రామంలో పెద్ద పులిని మత్తు ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా చాకచక్యంగా బంధించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మహారాష్ట్రలోని తాడోబా ప్రాంతం నుంచి తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలోకి వచ్చిన పులి వారం రోజులుగా తూర్పుగోదావరి జిల్లాలోని అభయారణ్యాలు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో పొలాల్లో సంచరించింది. శుక్రవారం ఉదయం మండపేట మండలం కేశవరం పరిసరాల నుంచి కూర్మాపురంలోని పాలచెర్ల రాజుకు చెందిన ఓ శిథిల గృహంలోకి చొరబడింది. పులి గాండ్రింపులతో స్థానికులు బెంబేలెత్తారు. అటవీ పోలీసులు, రెవెన్యూ శాఖల అధికారులు, రెవెన్యూ బృందాలు, రెస్క్యూ బృందాలు చేరుకుని దాన్ని బంధించేందుకు ఏర్పాట్లు చేశారు. దాని కదలికలు ఎలా ఉంటాయో ముందుగానే అంచనా వేసిన నిపుణులు 2-3 ప్రాంతాల్లో వలలు వేసి మత్తు ఇంజెక్షన్ల గన్లతో సిద్ధమయ్యారు. పులి బయటకు రాగానే ఒక్కసారి గన్తో మత్తు ఇంజెక్షన్ ప్రయోగించినా విఫలమైంది. 100 మీటర్ల దూరం వెళ్లిన పులిపై రెండోసారి ప్రయోగించగా మత్తెక్కి అక్కడి చెరువుగట్టు వద్ద పడిపోయింది. తర్వాత బోన్లో బంధించి రాజమహేంద్రవరం తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించి విశాఖపట్నంలోని జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు. పడిపోతుంది